Welcome back to my channel. ఈసారి అయితే మేము మళ్ళీ ఒక ట్రిప్ ప్లాన్ చేసినాం. లైక్ ఇంతకుముందు ఏమో స్కూల్ ఫ్రెండ్స్తో పోయినా, ఇప్పుడైతే కాలేజ్ ఫ్రెండ్స్ అయితే ప్లాన్ చేసినాం. లాస్ట్ టైం మేము వైజాగ్ వెళ్ళాం, బట్ ఒక 2 hours 3 hours స్పెండ్ చేసినాం. సో ఇప్పుడు ఈసారి అయితే వైజాగ్ నైట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి చేస్తున్నాము. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మేము వైజాగ్ వెళ్తున్నాం, దాని తర్వాత అరకు, దాని తర్వాతకి లంబసింగి, దాని తర్వాతకి వంజాగి, దాని తర్వాతకి మారేడుమల్లి, దాని నుంచి రాజమండ్రి టు హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. సో అంతా ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అయితే వీడియో చూడండి. డెఫినెట్గా లైక్ మేము ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడ స్టే చేయబోతున్నాము, లైక్ వాట్ ఆర్ ద ప్రైజెస్ అన్నీ అయితే చెప్తాము ఎక్స్ప్లెయిన్గా. సో వీడియో అనేది లాస్ట్ వరకు యాక్చువల్గా 6 tickets అయితే బుక్ చేసాం అనమాట. వీడు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసిండు. లాస్ట్ ట్రిప్ లో హ్యాండ్ ఇచ్చేటోడు ఉంటాడు కదా వీడు. మా దాంట్లో అయితే వీడు చాలా ప్లాన్ చేసిందే నేను ఫ్రెండ్స్. అందరూ స్టార్టింగ్ లో చెప్పారు రామని, బట్ వీడు అయితే లాస్ట్ టికెట్ బుక్ చేసినా కూడా క్యాన్సిల్ చేసిండు. వీడే చాలా తోపు ప్లాన్ చేసేది నేను. యాక్చువల్గా అంటే మేము దానివల్ల మేము అన్నం కూడా కొంచెం అయిపోతుంది, అందరికి ఆకలి అవుతుంది. సో ఇంటికి చికెన్ వండుకొని వచ్చిన పప్పు మైకిలర్ తెచ్చిండు, అండ్ దాంట్లోకి చపాతి బయటకి వెళ్ళి వండుకొచ్చుకున్నాం. సో ఇప్పుడు తింటున్నాం అనమాట. రేపు కూర్తే నైట్ కూడా తింటాం. ట్రైన్ చాలా అంటే చాలా డిలే అయిపోయింది. లైక్ మోర్ దెన్ 2.5 hours డిలే అయిపోయింది. 4:30 ఉండాల్సిన ట్రైన్ 7:10 కలిగింది. సో దానివల్ల మేము స్టార్ట్ అయినా ఎర్లీగా స్టార్ట్ అయినా దానివల్ల మేము తినలే అనమాట. కొంచెం కొంచెం తిన్నాం. సో అక్కడ ఎందుకు మధ్యలో చూపెట్టు మాకు మీ సబ్స్క్రైబర్స్కి ఒక ముక్క పెట్టు. నిర్మల్ మీ లవర్కి ఒక ముద్ద పెట్టు. ఇప్పుడైతే మేము యూనో కార్స్ అయితే ఆడుతున్నాం టైం పాస్కి. ఇప్పుడైతే మేము యూనో కార్స్ అయితే ఆడుతున్నాం. It's acting bro, it's acting. మీ ఫేవరెట్ ఏంటిదా? కేరళ. నా ఫేవరెట్ అయితే విశాఖపట్నమే గైస్. వైజాగ్ అంటేనే విశాఖపట్నం. విశాఖపట్నం అంటే నాకు ఎవరు లేరు. ఐఎమ్ సింగిల్. ఫైనల్లీ మేమైతే వైజాగ్ అయితే వచ్చేసినాం. ఆఫ్టర్ 4.5 hours డిలే గైస్. లిటరల్గా చాలా ఎప్పుడు తెలిసిందే ఇది ట్రైన్ ఎప్పుడు డిలే అని. మైకి ట్రైన్ ఎన్ని అవర్స్ డిలే అయింది? 5 hours కదా, 4 hours కదా. మైక్ ఆటో ఎంతకు తీసుకున్నాం మనం? గాయస్ అందరు అంటే విశాఖపట్నంకి వచ్చినాక బయట ఆటో వాళ్ళు ఉంటారు, ట్యాక్సీ వాళ్ళు ఉంటారు. లైక్ లోకల్ సర్వీస్ ఉంటాయి కదా, సర్వీస్ ఛార్జెస్ వచ్చి 20 rupees. దానికన్నా అయితే ఎక్కువ పెట్టకండి. రిషికొండ బీచ్ దగ్గర కానీ ఆర్కే బీచ్ దగ్గర కానీ 20 rupees కన్నా ఎక్కువ అయితే అసలు పెట్టకండి, బికాస్ అయ్యే సర్వీస్ ఛార్జెస్.
నాయుడు అంకుల్ ఫోన్ నెంబర్ పైన ట్యాగ్ చేశాను. అంకుల్ని కాంటాక్ట్ చేయండి. నాయుడు వైజాగ్ అని ఫీడ్ చేస్తాను. పైన డిస్ప్లే చేస్తాం. చాలా మంచి వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీయా? అదే ముందట వస్తుంది. అది నేను పెట్టినా కదా, నేను వీడియో కూడా పెట్టినా. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాం. అందరం బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం, ఆర్కే బీచ్కి. దాని తర్వాత ఫస్ట్ కైలాసగిరికి వెళ్ళాక ఆర్కే బీచ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో మేమైతే ఎక్కడికి వెళ్తాము, ఎంత ప్రైస్, ఎంత కాస్ట్, ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా లాస్ట్కి డిస్క్రిప్షన్లో మెయింటైన్ చేస్తా. అందరూ మిస్ చేయకండి. ఇక్కడ అంటాం కదా జయదాంబ దగ్గర మెయిన్ సెంటర్కి వస్తే మీకు రీజనబుల్ ప్రైజెస్లో హోటల్స్ అయితే డెఫినెట్గా దొరుకుతాయి. అంటాం కదా మీ బడ్జెట్ బట్టి ఉంటే, మాకైతే మా బడ్జెట్ బట్టి ఈ హోటల్ అయితే వచ్చేసింది. సో 4 మెంబర్స్ అంటే 4 మెంబర్స్, 2 మెంబర్స్ అంటే 2 మెంబర్స్, మీకు ఎంతమందికి అంటగా మీరు వచ్చిన పబ్లిక్ బట్టి ఉంటుంది. సో డెఫినెట్గా అందరూ అయితే వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూడండి. అయితే మార్నింగే రూమ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ ఏది మహానటి అరే ఇది ఏంటిది హోటల్ పేరు? జయదాంబ దగ్గర ఉంది మహాటీ హోటల్ అనుకుంటా. మహాటీ హోటల్ నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను, మెన్షన్ చేసినా కదా. సో ఇక్కడ అనేది రీజనబుల్ ప్రైస్లో ఇస్తారు. ఇది లగ్జరీగానే ఉంది, చాలా బాగుంది. సో ఎవరైతే వైజాగ్ వచ్చినారో డెఫినెట్గా ఈ హోటల్ అనేది తీసుకుంటే బెటర్ అనుకుంటాం. మేబీ తక్కువ ప్రైస్లో కానీ ఓకే రీజనబుల్ ప్రైస్లో కానీ. ప్రజెంట్ మనం అయితే క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికి వెళ్ళి మేము ఇక్కడికి వెళ్తున్నాం రా. జయదాంబ థియేటర్ ఉంటుంది, ఆ థియేటర్ కింద ఫుడ్ స్టాల్స్ చాలా ఉంటాయంట. సో అక్కడికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఫుడ్ అయితే బాగుంటుందంట. ఇది జయదాంబ థియేటర్. ఇక్కడ ఈ థియేటర్ అయితే చాలా ఫేమస్ అంట. ఆటో డ్రైవర్స్ అంకుల్ వాళ్ళు ఇంకా చాలా మంది చెప్తున్నారు. క్లాక్ టవర్కి పక్కనే మేమైతే ఇప్పుడైతే కరెక్ట్ మంచి హోటల్ గురించి అయితే సర్చ్ చేస్తున్నాం, మంచి ఫుడ్ తినేకి. వైజాగ్లో దమ్ బిర్యానీ. మా టేస్ట్ ఎట్లుంది? మైకి టేస్ట్ ఎట్లుంది? గౌతమ్ టేస్ట్ ఎట్లుంది? అయితే మేము కైలాసగిరికి అయితే స్టార్ట్ అయ్యాం. ఇక్కడికి వెళ్ళి ఎన్ని కిలోమీటర్స్ కైలాసగిరి? 4-5 కిలోమీటర్స్. మేము పర్ హెడ్ 50 రూపీస్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. ఆటో క్యాబ్కి అయితే 300 రూపీస్ ఉంది. మేము ఒక 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సో ఏమైతే ఒక 50 రూపీస్ అని సేవ్ అవుతుంది అని ఆటోకి వెళ్తున్నాం. మనం ఎట్లా వెళ్తాం ఇంపార్టెంట్ కాదు, ఎంత తక్కువ అవుతుందో ఇంపార్టెంట్. ఫస్ట్ మనం అయితే కైలాసగిరి వెళ్తున్నాం, దాని తర్వాత బీచ్కి ఆర్కే బీచ్కి వెళ్తాం. కైలాసగిరి పైకి పడతారా చూసారా? ఇప్పుడైతే మేము రోప్వే అయితే ఎక్కబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రోప్వే 2 సైడ్ అప్ అండ్ డౌన్ తీసుకోవాలి. బికాస్ అంటే ఈ దారిలో ఏమేమి ఉంటాయి ఎట్లా అని తెలుసుకోవడానికి మేము రోప్వే ఓన్లీ పైకి వెళ్ళి కిందకి వచ్చినప్పుడు మాత్రమే రోప్వే ఎక్కుదామని అనుకుంటున్నాం. అంతేగా మైకి? సో ఈ ఓపెన్ టైమింగ్ వచ్చేసి 2 o'clock అనుకుంటా. ఇది 2 o'clock ఓపెన్ టైమ్స్ వచ్చేసి 11 నుంచి 12:40 వరకు. దాని తర్వాత మళ్ళీ 1 to 2 బ్రేక్. దాని తర్వాత 2 నుంచి మళ్ళీ ఓపెన్. ఏమైనా ఉందా వ్యూ? ఏమన్నా సింగిల్స్ మనకి రాదు ఇది ప్లేస్. బీచ్ అదేంటి కదా పోర్ట్, అది వ్యూ పాయింట్ అంటే ఇది టైటానిక్ వ్యూ. టైటానిక్ అప్పుడప్పుడు కొడితే వెళ్ళిపోయి తీసుకోవచ్చు. గాయ్స్ ఫైనల్లీ అయితే వచ్చేసినాం. టైటానిక్ వ్యూ. తిరుమల అవుటా లేదురా డౌట్
గౌతమ్ అవుతా ఇప్పుడు రోవే అయితే వేద్దాం, చూద్దాం ఏది కూడా దిగుడా దిగుడు. బాయ్ ఫ్రెండ్స్. మెయిన్గా అంటే లైక్ ఇప్పుడు శివుని గుడి దగ్గరికి, గుడి కాదు శివుడు పార్వతి స్టాచ్యూ ఉంటాయి, దాన్ని కైలాసగిరి అంటారా. శివుడు పార్వతి స్టాచ్యూ. మైకే ఇట్రా. కానీ ఇగో కానీ వీడియో తీయడానికి లేదురా, వీడియో తీయలే, ఫోనే తీయను. ఎందుకు? క్రేజీ అందరా బాబు, క్రేజీ అంటే క్రేజీ. రోపే బాగుంటుందా ఇది బాగుంటుందా? సైక్లింగే బాగుంది ఎక్స్పీరియన్స్ రోపే కన్నా నిజంగా. అరే క్రేజీ అంటే క్రేజీ ఉందిరా. ఏమవుతుంది నాకు భయం రా బాబు. గౌతమ్ రోప్ ఎక్కితేనే భయపడతావా? భయపడతా అని చెప్పు. ఏం లేదురా రోప్ నా వీడియో ఉంది కదా ప్రూఫ్. అదిరా రోపే భయం అవుతుంది ఎక్కాలి. ఏం పడొచ్చా ఏడా ఇట్లా ఎత్తేసిన ఫోన్ ఏమవుతుందా అది స్టేడియం ఉంటుంది కదా కింద కనిపించలేదు క్రాస్ పోయేది. ఏమని చాలా లైట్ పెట్టకురా బాబు. ఇది ఫాస్ట్ అవుతా మస్తు భయం అవుతుండే గౌతమ్. ఫైనల్ గా పోయి అయితే అయిపోయింది. భయం చాలా భయపడతా అనుకున్నా కానీ ఏం భయం లేదు. నిజంగా రా మస్తు భయపడతా అనుకున్నా, ఏమంత భయం లేదు. ఫైనల్లీ అయిపోయింది రోపే అయితే. ఓకే ఇది ఓకే ఓకే. మైకి స్పెట్స్ మర్చిపోయినావు. గౌతమ్ ఇప్పుడు ఎక్కడికి నెక్స్ట్? ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ దగ్గరలో అయితే మేము ఉన్నాం, ఇక్కడనే దిగిపోయినాం. ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోదామని అనుకుంటున్నాం, అంతే కదా? ఫైనల్లీ వీఆర్ ఎట్ బీచ్. ఇక్కడ సాయంత్రం పూట ఒక్కరం వచ్చి కూర్చొని ఏమన్నా ఉంటుందా మంచిగా. మాకంటే డ్రింకింగ్ అలవాట్లేదు కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. వేరే వాళ్ళు అయితే డ్రింక్ ఉన్న వాళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తారు అనుకుంటా వచ్చి కూర్చొని ఇక్కడ తాగు. బట్ మాకు ఒకటి ఫ్రెండ్స్తో జిందగీలో ఎంజాయ్ చేయాలి, మంచిగా ఉండాలి.
పరుగులు తీస్తూ ఫైనల్లీ మేము బీచ్ లో ఉన్నాం. అంతా వద్దులే బాగోదు వీడియో కదా. ఏ బయటికి రా సాయి, బయటికి రా కొంచెం, అంత పోకు. నైట్ ఇక్కడ ఉందాం, ఒక రీల్ వేసుకొని పోదాం. ఇక్కడ మస్తు ఉంటాయి లైటింగ్స్. అరే అరే అలా పోకుర్రా. అవుట్ నువ్వు అవుటా? ఆగు చెప్పలే. స్టార్ట్. అరే ఇప్పుడు మస్తు వస్తుంది ఆ వీడియో. మేము ఎక్కడెక్కడన్నా ఫుడ్ ట్రై చేయాలని చూస్తాం కానీ ఎక్కడ ఫుడ్ దొరకలే. స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటాం కానీ దొరకలే. ఇప్పుడైతే మేము చికెన్ తీసుకొని వచ్చాం. ఇది ఏంటి అంటారా అవ్వా? ఇవేంటి అంటారా? ఇవి చికెన్.